దేశంలోని పొలిటికల్ లీడర్స్ ఓన్లీ ప్రాఫిట్స్ పవర్ కోసమే ఆలోచిస్తే సిటిజన్స్ మాత్రమే ప్యాట్రియాటిజం కోసం ఆలోచిస్తున్నారు. అందుకే గవర్నమెంట్ బీసీసీఐ అనుకున్నట్టుగా సెప్టెంబర్ 14న పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగింది. కొంచెం పాస్ట్ లోకి వెళ్తే 1986లో ఇండియా శ్రీలంక మధ్య ఏషియన్ కప్ లో ఇండియా శ్రీలంకని బైకాట్ చేసింది. దాని తర్వాత 1990లో ఏషియా కప్ ని ఇండియాలో హోస్ట్ చేస్తుందని పాకిస్తాన్ బైకాట్ చేసింది. 1993లో కూడా ఇండియా పాకిస్తాన్ పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఏషియా కప్ ని క్యాన్సిల్ చేశారు. 2008లో ఛాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్ లో హోస్ట్ చేస్తున్నందుకు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఇండియా కంట్రీలు పార్టిసిపేట్ చేయలేదు. ఇదంతా పక్కన పెడితే 1980లో సోవియట్ యూనియన్ అసోసియేషన్ ఇష్యూ వల్ల అమెరికా మాస్కో ఒలింపిక్స్ ని బయట చేస్తే మిగిలిన 60 కంట్రీస్ కూడా అదే ఫాలో అయ్యాయి. అప్పుడు అమెరికా తన పవర్ ని చూపించింది. ఆప్తరాయిడ్ మూవ్మెంట్ వల్ల సౌత్ ఆఫ్రికాను ప్రపంచ దేశాలు 1960 నుంచి దాదాపు 1990 వరకు ఒలింపిక్స్ నుండి బైకాట్ చేశాయి. కానీ మన ఇండియాలో 2008లో ముంబై తాజ్ హోటల్ అటాక్ తర్వాత ఐపీఎల్ జరిగిన యాక్షన్ లో ఇండియా ఒక్క పాకిస్తాన్ ప్లేయర్ ని కూడా తీసుకోలేదు. దానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన షారుఖ్ ఖాన్ గారు I truly believe they should have been. Pakistani players are the best T20 players in the world. They are the champions. They are wonderful. అప్పుడు ఇది పెద్ద కాంట్రవర్సీగా మారింది. కానీ కట్ చేస్తే 10 months కే ఏషియా కప్ లో ఇండియా పాకిస్తాన్ మళ్ళీ ఆడింది. 2016లో పుల్వామా అటాక్ తర్వాత 4 months కే, 2017లో పఠాన్ కోట్ ఉరి అటాక్ తర్వాత 9 months కే ఇండియా పాకిస్తాన్ తో ఏషియా కప్స్ ఆడింది. 2025లో పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధుని లాంచ్ చేశారు. మన సెంట్రల్ మినిస్టర్స్ అందరూ యాంటీ టెర్రరిజం, బైకాట్ పాకిస్తాన్ చెప్పి అన్ని దేశాలు తిరిగారు. కానీ ఇప్పుడు జరిగిన ఏషియా కప్ లో ఇండియా పాకిస్తాన్ ని బైకాట్ చేసి తన పవర్ ని చూపించాలి. కానీ అలా చేయకుండా బ్రాడ్కాస్ట్ రైట్స్, షెడ్యూల్ ఇష్యూస్ అని ప్రాఫిట్స్ కోసం ఆలోచించిందా? దానికి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.